షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. వెల్కమ్ టు ఐడియస్. దిస్ ఇస్ పవన్. మేడిపల్లిలోని బోడుపల్లిలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. కడుపుతో ఉన్న గర్భిణీ స్త్రీని కట్టుకున్న భర్త అతి కిరాతకంగా గొంతు కోసి ముక్కలు ముక్కలుగా నరికేసి చంపి బాడీని కాళ్ళు చేతుల పార్ట్స్ ని మూసి నదిలో పడేయడం జరిగింది. బాడీని తీసుకెళ్లలేక ఇక్కడే ఉంచినట్టు జరిగింది. సో మొత్తం విషయం అయితే చెప్తాను. ప్రస్తుతం నేను అదే ఇంట్లో ఉన్నాను. పైకి వెళ్తే ఆ రూమ్ చూపిస్తాను మీకు. రండి ఒకసారి. ఇంత దారుణంగా ఇంత ఇరుకైన ప్రదేశంలో అతడు బాడీ పార్ట్స్ అన్ని నరికేసి చంపి తీసుకెళ్లడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్టయితే బ్లడ్ మార్కలు కూడా క్లియర్ గా కనిపిస్తాయి. సో ప్రెసెంట్ అయితే ఇక్కడ చూడండి చాలా ఇరుగ్గా ఉంది. ఆ రూమ్ అంతా చాలా ఇరుకు అనిపిస్తుంది. ఇదే రూమ్ అన్నమాట. సో ప్రెసెంట్ ఈ రూమ్ లోనే అతడు చంపడం జరిగింది. సో మీకు క్లియర్ గా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ ఇది బయట వాళ్ళ కిచెన్ అన్నమాట. సో ఇక్కడ ఇది రూము. ఈ రూమ్ లో ఇక్కడ డోర్ దగ్గరే ఆ బాడీని అయితే నోట్లో ఫస్ట్ స్వాతి, ఆమె పేరు స్వాతిని ఏం చేశాడంటే గత కొద్ది కాలంగా వీళ్ళకి గొడవలు జరుగుతూనే ఉన్నాయంట. సో గతంలో 1 year ఇక్కడే ఉండి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళిపోయినారు రెంట్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కడుపుతో ఉండడంతో ఇక్కడ అందరూ తెలిసిన వాళ్ళే, కొంచెం సపోర్ట్ గా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ మహిళని మళ్ళీ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత దాదాపు ఒక 20 రోజులు కూడా రాలేదు ఈ రూమ్ లోకి వచ్చి. 20 రోజులు అవ్వలేదు. సో 20 రోజులు అవ్వకముందే మరి ఏమైందో తెలియదు, రోజు దిండి కింద రంపాలు, బ్లేడ్లు, కత్తులు పెట్టుకొని పడుకునేవాడంట. సో అది తెలిసి అడిగినప్పుడు మీ ఫ్యామిలీ నుంచి, పుట్టింటి ఫ్యామిలీ నుంచి నాకు కొంచెం థ్రెట్ ఉంది, సో నాకు భయం అవుతుంది, నేను అందుకే పెట్టుకొని పడుకున్నాను అని చెప్పేసి చెప్పినాడంట. తర్వాత మళ్ళీ వీళ్ళకి నైట్ ఏమైందో, శనివారం రోజు రాత్రి ఏమైందో తెలియదు, ఇక్కడ ఇదే రూమ్ ఇక్కడ ఉంది కదా, సో గొడవ పడినారో ఏమైందో తెలియదు, నైట్ వచ్చినాడు ఆమెని నోట్లో మొత్తం గుడ్డలు కుక్కేసి బాగా గొంతు తీసుకు చంపినాడంట. చంపిన తర్వాత ముక్కలు ముక్కలుగా బాడీని రంపం కొత్త కొత్త యాక్సిబిలిటీ తీసుకొని వచ్చి రంపంతో కోసి ముక్కలన్నిటిని పక్కనున్న షాప్ లో డస్ట్బిన్ కవర్స్ ఉంటాయి కదా పెద్దవి, అవి తీసుకొని వచ్చి ఆ బాడీ పార్ట్స్ అన్ని ఇందులో ఆ కవర్ లో వేసుకొని, సో ఇక్కడ నుంచి మొండెం నరికేసినాడు, కాళ్ళు చేతులు నరికేసినాడు. ఈ బాడీ ఏమైతే ఉందో దాన్ని తీసుకెళ్లడం కుదరక దాన్ని అక్కడే ఉంచినాడు రూమ్ లో ఉంచి, వాటన్నిటిని తీసుకెళ్లి పక్కడున్న ఆ మూసి నదిలో అయితే పడేయడం జరిగింది. సో ఆ తర్వాత ఏం చేసినాడు తెలివిగా, ఆమె ఫోన్ నుంచే వాళ్ళ ఫ్యామిలీకి మెసేజ్ పెట్టినాడు, ఏం గొడవ లేవు, మంచిగా మేము తిన్నాము పడుకున్నాము అని చెప్పేసి పెట్టినాడంట. మళ్ళీ తర్వాత నా భార్య కనపడట్లేదు అని చెప్పేసి అందరికీ చెప్పడము, సో వాళ్ళ అన్న కూడా రావడం, అంటే చనిపోయిన వాళ్ళ బావ ఉంటుంది కదా, సో వాళ్ళ అన్న రావడము, వచ్చి ఇక్కడ వీళ్ళందరితో పాటు కలిసి తిరిగి వెతికినాడంట కూడా చాలాసేపు. సో వెతికిన తర్వాత ఇంకా పోలీసులు కంప్లైంట్ ఇవ్వడము, సో మొత్తం ఇదంతా డ్రామా యాక్ట్ చేస్తుంటే క్లియర్ గా కొద్దిసేపటికైతే తర్వాత నిజమైతే తెలిసింది. సో వాళ్ళ బావకు చెప్పినాడంట నేనే చంపినానని, లొంగిపోవు అని చెప్పేసి పోలీసులకు లొంగిపోవని చెప్పగానే వచ్చేసి మొత్తం లొంగిపోవడం జరిగిందంట. సో ఏదైనా కానీ ఇద్దరు పక్కింటి పక్కనే ఉండి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారంట. సో పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడైతే కాపురం చేస్తున్నారు. సో ఎంత బాగా చూసుకోవాలి, నిండు నూరేళ్ళు తోడుగా ఉంటానని చెప్పేసి ఈ విధంగా ఫస్ట్ యాక్చువల్లీ పెళ్ళైన 2 నెలలకే గర్భిణీ వస్తే దాన్ని అబార్షన్ చేయించినాడు. మళ్ళీ తర్వాత కడుపు వచ్చింది. మళ్ళీ తర్వాత ఏమైంది, ఇప్పుడు 5వ నెల ఆమెకు పాపం 5వ నెల తలుగుతుంది. కడుపులో ప్రాణాన్ని, నిండు ప్రాణాన్ని మళ్ళీ బలి తీసుకోవడం జరిగింది. ఇద్దరిని అతి కిరాతకంగా చంపడము, ఈ విధంగా ఘటన అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే అందరూ భయాందోళనకు గురవుతున్నారు. అంటే దాదాపు ఒక 2 ఖాళీ చేసి వెళ్ళిపోయినారు ఈ అపార్ట్మెంట్ లో. కింద ఉన్న వాళ్ళు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయినారు, ఎందుకంటే భయపడుతున్నారు. ఈ విధంగా అసలు ఎప్పుడు జరగలేదు ఇలాంటి కాలనీలో అని చెప్పేసి. మీకు క్లియర్ గా లోపల కూడా విజువల్స్ చూపిస్తాను, నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అందరూ వెళ్ళిపోవడం, ఇక్కడ కింద ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. సో ఓన్ ఫ్లాట్ వాళ్ళు, పక్కన ఓన్ ఫ్లాట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా వెళ్ళలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళు కిరాయి కాదు ఓన్ కాబట్టి. సో వాళ్ళందరి అభిప్రాయాన్ని కూడా నేను తీసుకొని మీకైతే చూపించే ప్రయత్నం చేస్తాను. సో ప్రస్తుతం అయితే ఘటన ఇది. పోలీసు వాళ్ళు కూడా షాక్ గురైనారు ఈ విధంగా చేయడం. మూసి నదిలో ఇంకా పాటలు ఏం దొరకట్లేదు, వరద ఉండడంతో 10 కిలోమీటర్ల వరకు గాలిస్తున్నారు, నిన్నటి నుంచి గాలిస్తూనే ఉన్నారు, ఒక్క పాట కూడా దొరకలేదు. మరి చూడాలి పరిస్థితి ఏమవుతుందో, మరి ఇతనికి ఎలాంటి శిక్షలు పడతాయో తెలియదు. కానీ చాలా మంది అయితే ఇతడికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి, నరకం చూపించాలి. ఎంతో మంది అమ్మాయిలు ఇట్లాంటి యువకులు పెళ్లి చేసుకొని మోసం చేసి ఈ విధంగా చంపేస్తున్నారు అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. సో ఏదేమైనా ఇంత చిన్న ఇల్లు గత 20 రోజుల క్రితమే వచ్చినారు, కింద ఉన్న వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది, మేమందరం హెల్ప్ చేసాము అక్కడ కడుపుతో ఉంది కాబట్టి అని చెప్పేసి. పాపం ఎవరితో మాట్లాడినిచ్చేవాడు కాదంట,
ఎవరితో సరిగ్గా పలకరించనిచ్చేవాడు కదంట. సో ఇలాంటి దుర్మార్గుని పెళ్లి చేసుకొని ఎంత నరకం అనుభవించిందా. పుట్టింటోళ్ళకి చెప్పలేకపోయింది, అత్తింటోళ్ళకి చెప్పుకోలేకపోయింది. సో ఈ ఈ నరకాన్ని అంతా తనలోనే ఉంచుకుంది. అయినా గాని కలిసి జీవిద్దాం అనుకుంది. కానీ ఇంతలోపే ఈ దుర్మార్గుడు ఈ విధంగా పాల్పడడం జరిగింది. సో మీకైతే క్లియర్ గా విజువల్స్ చూపిస్తాను. ఫస్ట్ ఒకసారి చూడండి, ఇదే రూము. మీకు లోపల ఎలా ఉందో, ఎంత దారుణంగా ఉందంటే లోపల మొత్తం ఈ డోర్ దగ్గర మొత్తం బ్లడ్, ఇంతవరకు మొత్తం బ్లడ్. వాడు తెచ్చిన ఆ కవర్లు ఉన్నాయి, డస్ట్బిన్ కవర్లు. ఆ స్మెల్ అయితే తట్టుకోలేకపోతున్నాను. అంటే ఇంత దారుణంగా దారుణానికి ఒడిగట్టి బయట అందరితో క్యాజువల్ గా తిరిగేశాడు. అసలు నా భార్య కనబడట్లేదు, వెతకాలి వెతకాలి అని ఏదో ప్రేమ ఉన్నలాగా నటించాడు. సో ఇలాంటి మీ అభిప్రాయం ఏంటి ఈ ఇన్సిడెంట్ పైన? ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. సో ఇలాంటి వాళ్ళని శిక్షలు మరొకరికి ఇలా చేయాలన్నా భయపడే విధంగా ఉండాలి. సో ఇక్కడ వాళ్ళ ఫ్లోర్ కిందే ఈ బ్రదర్ వాళ్ళు ఉంటారు. అసలు ఏం జరిగింది, ఏంటి పరిస్థితి అని వీళ్ళని అడిగి తెలుసుకుందాము. నమస్కారం. నమస్కారం. ఏంటి అసలు ఇన్సిడెంట్ ఏంటి? మహేందర్ రెడ్డి అనే వ్యక్తి అంతా దారుణంగా ఎలా చంపాల్సి వచ్చింది? మీకు తెలుసా వాళ్ళు? లేదు, చిన్న పరిచయం అక్క వల్ల. కింద అక్క ఉంటారు, అక్క వల్ల పరిచయము. అక్క మొన్న వచ్చిండే ఒక 10-15 days బ్యాక్ వచ్చిండే. పక్కన కింద ఉర్మిల అక్క అని ఉంటది మా ఇట్లా చుట్టాలు. వాళ్ళిద్దరు వచ్చి పెద్ద వ్యాన్ మీద వచ్చిండే. ఇది సామాన్ షిఫ్ట్ అప్పుడు అక్కని చూడలేక నేనే కిందికి వచ్చి మా మమ్మీ నాకు లేపి హెల్ప్ వాళ్ళకని అక్కని కూర్చో అన్నాము. ఇక నేను వాళ్ళ అన్న ఎవరు ఉంటారు, వాళ్ళ హస్బెండ్ అన్న నేను పోయి సెకండ్ ఫ్లోర్ లో అక్కడ సామాన్ షిఫ్ట్ చేసి ఇది అవుతుండే. దాని మధ్యలో కూడా లొల్లి సౌండ్ వస్తుండే. కింద ఏమేమో లొల్లి పెట్టుకున్నారు, అందరు మాట్లాడుకున్నారు, ఏమేమో మాట్లాడుకున్నారు. ఇక కాదు కదా అంటే మొన్న మేము షెడ్ కట్టేటప్పుడు గణేష్ చవితిది పైన నుంచి హై అయిపోయింది. నిన్ననే మా మమ్మీతో మాట్లాడింది, శనివారం వచ్చి మాట్లాడింది మమ్మీతోనే. అక్క అందరితో ఉంది, కింద అందరితో మాట్లాడింది. నిన్న కాకుండా మొన్ననే ఇట్లా వెళ్ళింది 12 గంటలకి. అదే క్యాటరింగ్ నేను ఇట్లా వస్తున్నా, హాయ్ చెప్పిండు, అన్ని చెప్పిండు. శనివారం ఆదివారం మొన్ననే అన్న, మొన్న క్యాటరింగ్ వచ్చేటప్పుడు నమస్తే చెప్పిండు, వెళ్ళిపోయిండు. అదే నైట్ 2 గంటలకి ఇట్లా జరిగింది. పోలీసు వాళ్ళు వచ్చారు, అందరూ ఏమేమైంది కింద అన్న. ఏం చేసినాడు మీకు తెలిసింది ఏంటి అసలు? ఏం లేదన్న, సపోర్ట్ రాలే, ఏం రాలే, ఏం చేసిండు, సౌండ్ రాలే, ఇంత ఎవరు డెలివరీ ఇవ్వలే. ఇవ్వని డెలివరీ కూడా అట్లా చేసిండు. చెత్త కవర్లు ఆడ షాప్ లో తీసుకున్నంట, కెమెరాలు రికార్డ్ అయింది. ఈయనే ముంగల అన్ని కెమెరాలు బరాబర్ పడ్డాడు. అది సింగారం మురికాలలో వేసిందంట. 2 చేతులు అంట, తలకాయ అంట, కాలంట, అంతే. సగం బాడు ఈయనే ఉండే. కింద ఒక అన్న ఉంటాడు. ఆ అన్న నిన్న పోయి ఏదో మాట్లాడి రాఖీ కట్టేటప్పుడు అన్న ప్రేమతో ఏమేమో అయింది. అట్లా జరిగింది. ఇక కింద పోయి అన్ననే పోయిండు. పోలీసులు వచ్చినప్పుడు పోలీసులు ఎత్తి కింద అంటే ఆ బాడీ కొంచెం ఎత్తిరు. అంటే మీ దగ్గర ఉండే వ్యక్తి అసలు అనుకున్నారా ఇంత కిరాతకంగా ముక్కలుగా వేసి చంపుతున్నాడు అంటే? అనిపిస్తుంది, నాకే పాపం అనిపిస్తుంది. అక్కని చూడలేక నేనే ఈ అన్న చూస్తే నాకే బాగా అనిపించింది. నేనే లేచిన క్యాటరింగ్ ఇట్లా వచ్చి మమ్మీ లేపింది, పోరా వెళ్ళిపో అని. ఇక చూసి మీరు లోపల చూడలేము, లోపల సామాన్లు కూడా పడవు బరాబర్. అట్లా సామాన్లు తీసుకుపోయినాం, అన్ని తీసుకుపోయినాం పాపం. ఇక దాన్ని కొన్ని రోజులు ఏమేమో వేసుకుర్రా అంట. 20 రోజులే వచ్చి అవుతుంది అంటే ఇంత గొడవలు ఏమైనా పడుతుండే వాళ్ళ రెగ్యులర్? ఫస్ట్ టైం వచ్చిండే అంట, దీంట్లో ఉన్నారంట. దాని తర్వాత వెళ్ళిపోయారంట. ఏమేమో అక్క కూడా నాకు చెప్పింది, అరే లొల్లిలు పట్టేసుకుంటారు, ఇవి వేసుకుంటారు, అది ఇది మాట్లాడారు. ఎంత బాధ బ్రో, కడుపుతో ఉందంటే 2 ప్రాణాలను బలి తీసుకున్నాడు. ఇప్పుడు ఎవరికంటే ఎట్లా మంచిగా ఉంటుండే అక్క, మంచిగా అక్క కూడా నాకు మాట్లాడుతుండే, ఎట్లన్నో అది ఇది. ఎప్పుడు ఇట్లా కట్టేటప్పుడే అని మాట్లాడొస్తుండే. మొన్ననే మా మమ్మీతో మాట్లాడిందంట కూర్చొని. ఇట్లా అట్లా మాట్లాడుకున్నారు. అంటే అతను కూడా జాబ్ ఏం చేయడు, ర్యాపిడో చేస్తాడు అంట. ఆయన ర్యాపిడో కొడతాడంట. మనకు కూడా అంత పరిచయం లేదు. ఆ రోజు అక్క లేపి దారా కొంచెం వెళ్ళిపోయారా వాళ్ళకంటే వెళ్ళిపోయేసినాం మేము. ఇక అంతే. ఎప్పుడన్నా అదే నైట్ 12 నెలలకి నమాజ్ అయిపోయింది, 2 గంటలకి ఇది స్టోరీ తెలిసి. ముందే ప్రీ ప్లానింగ్ బ్లేడ్లు అవన్నీ తీసుకొచ్చుకొని దిల్లి కింద పెట్టుకొని పడుకునేవాడంట డైలీ. అడిగితేనేమో మీ ఫ్యామిలీ నుంచి నాకు థ్రెట్ ఉంది, అందుకే నేను పెట్టి పడుకుంటున్నా అని చెప్పేవాడంట కదా. ఏమో అన్న, అది మనకు తెలియదు అంత క్లోజ్ గా. వాళ్ళు ఏమో వేసుకుంటారు మనకు తెలియదు. ఏమో వాళ్ళు ఇప్పటిదాకా మనకి ఏం మాట్లాడలేకనే లేదు. నార్మల్ ఆ రోజు కలిసిండు, ఏదో అక్క చెప్పిందని దాన్ని నేను కూడా వెళ్ళిపోయేసాను. వెళ్ళిపోయేసి పోయి మాట్లాడి సరే అన్నానే, సరే అక్క అని థ్యాంక్ యూ అని నేనే కూర్చున్నా. ఇది 2-3 రోజుల్లో ఈ పంచాయతీ జరిగింది.
ఏమనిపిస్తుంది ఇలాంటి వాళ్ళకి శిక్షలు ఎట్లా పెడితే బాగుంటది అంటారు? ఈ మధ్య కాలంలో ఎక్కువ అయిపోయింది ఈ విధంగా. ఘోరమన్నా అంటే ఇంత గలీజ్ కూడా వేద్దాను వాళ్ళకి. మాట్లాడితే ఒక పద్ధతి ఉంటుంది, మాట్లాడకపోతే డివైస్ ఏమని ఇచ్చుకొని వాళ్ళు ఎంత దూరం చేసి ఇట్లా అన్న బాధ. కడుపులో ఒక బాబైనా పాపైనా ఉంటది కదా అన్న, వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది? బయట వాళ్ళు కూడా ఎవరికైనా ఇట్లా లోపల నుంచి ఏడుపు వస్తుంది. అదే అక్కని చూస్తేనే బాధ అనిపిస్తుంది. అట్లుండే అక్కకి ఎట్లా అట్లా ఈ మనిషి అంటారు ఏమో ఎట్లా చేసుకున్నారు తెలియలే. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అంటే ఇద్దరు. లవ్ మ్యారేజ్ అంట. నాకేమన్నా తెలియదు, నాకు ఏం తెలియదు. మా అక్క వాళ్ళందరూ మాట్లాడినప్పుడు నాకు తెలిసింది. ప్రస్తుతం అయితే ఇక్కడ చుట్టుపక్కల ఇంటి వాళ్ళు అయితే ఇక్కడ కూర్చున్నారు. ఎందుకంటే వీళ్ళు చాలా భయాందోళనకు గురైనారు. ఎందుకంటే ఆ గర్భిణీ స్త్రీని అంత కిరాతకంగా చంపి ముక్కలు ముక్కలుగా కోసి అక్కడ తీసుకెళ్లడం, ఈ విషయం తెలియగానే వీళ్ళందరూ పాపం భయాందోళనకు గురయ్యారు. ఎంతైనా ఒక మహిళలు కదా. సో అసలు భయపడి ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, టెంపుల్ లో కూర్చున్నారు అందరూ కలిసి. సో ఆ టెంపుల్ దగ్గర ఉన్నారు. ఒక అడిగి తెలుసుకుందాం ఏంటి పరిస్థితి అని. అమ్మా నమస్కారం అమ్మా. ఏంటి ఏం జరిగింది? మీరు ఇక్కడ అసలు ఎందుకు కూర్చున్నారు? మాకు ఇంట్లో పోతే మాకు ఉండబుద్ధి అవుతలేదు. నైట్ మాకు రంపంతోటి కోసినట్టు సౌండ్లు వచ్చుడు. నేను కంటి మీద కునికేయలేదు. గంటకు ఒకసారి చూస్తుంటే 1 అవుతుంది, 2 అవుతుంది, 3 అవుతుంది, 4 అవుతుంది, 5 అవుతుంది. మాకు కంటి మీద కునుకు లేకుండా ఉన్నాము. భయంతో లైట్లు ఎప్పుడు బంద్ చేసుకుంటున్నాం. ఎప్పుడైనా డేరుగా వచ్చి బయట వస్తుంటాం కానీ మాకు నైట్ అంతా నిద్ర లేదు. మేము ఇల్లు కాల్ చేద్దామన్నంత మాకు అనిపిస్తుంది. దేవునితో మా బాధ దేవునితో చెప్పుకుంటున్నాం. మా బాధలు ఎవ్వరు ఇంటలేరు అని. ఒక మహిళ గర్భిణితో ఉన్న అంటే కడుపులో పాపను కూడా చంపినారు కదండి. చంపినారు కానీ మాకు తెలియదు కదండి. మాకు ఇప్పుడు మేము ఆ ఇంట్లో ఉంటున్నాం కాబట్టి ఆ బాధలని ఎంత బాధపడి చచ్చిపోయిందో మాకు తెలియదు. కానీ ఆ బాధలని మాకు చూపిస్తుంది ఆమె. ఇప్పుడు మేము కదా ఇద్దరం ఉన్నాము. కిరాయిలు కూడా కాల్ చేస్తున్నారు. మేము ఉన్నది ఇద్దరం ఉన్నాము. ఆమె కూడా అట్నే కలకొచ్చిందండి. ఆమెను కూడా అడగండి. ఆలాపన కాదండి, కంటి మీద కునుకు లేదు, అదే సౌండ్ వస్తుంది మా ఇంట్లో. రంపంతో కోసినట్టు ఇడిచేసినట్టు అది బాసన్ల సౌండ్ వస్తుందండి. పండుకొని కూడా వండుకోలేదు నైట్ అంతా. మేము 1 అవుతుంది, 2 అవుతుంది, 3 అవుతుంది, 4 అవుతుంది, 5 అవుతుంది. తెల్లారంగా 6 గంటల 6:30కు బయటికి నేను వచ్చిన డోర్ తీసుకుని. ఈ విషయం తెలియగానే మీ పరిస్థితి ఏంటమ్మా? నేను పరిస్థితి అంటే నాకు చెప్పలేనండి. కానీ మాకు మస్తు భయం అనిపిస్తుందండి. ఇట్లా గర్భిణీ చనిపోయిందంటేనే మాకు భయంకరంగా. గొడవలు పడే వాళ్ళ అంటే మంచిగా ఉండే వాళ్ళ ఏంటి వాళ్ళ పరిస్థితి మాకు తెలియదండి. మాకు అవుతుందా వచ్చి ఇక్కడికి? అవునండి. మొత్తానికి అయితే గుడిలో కూర్చున్నారు అందరం గుళ్ళో కూర్చున్నానండి. ఎప్పటికీ నా పని కాదు. నేను ఇంత పొద్దుగాల పని చేసుకుని బయటకు వచ్చి గుళ్ళో కూర్చున్నాను. సీసీ కెమెరాలలో మొత్తం రికార్డ్ అయిందంట కదా, మొత్తం తీసుకెళ్లేది, ముక్కలు ముక్కలు నరికి సంచిలో వేసుకుని వెళ్ళేది. అవునండి. నమస్కారం. నమస్తే. మీ పేరు? సుజాత. చెప్పండి అక్క, తెలుసా చనిపోయిన స్వాతి అక్క పేరు? తెలుసు. బిఫోర్ 8 months బిఫోర్ మా ఇంట్లోనే ఉండేది. అంటే మా ఇంట్లో అంటే మా తోడికోడలు వాళ్ళ ఇంట్లో ఉన్న 8 months ఉన్న తర్వాత ఖాళీ చేసి వెళ్ళారు. గొడవలు జరిగాయి. అప్పుడు ఖాళీ చేసి వెళ్ళాక మళ్ళీ 2 months గొడవలు అవుతుండే. అప్పుడు ఖాళీ చేయించారు. మళ్ళీ 20 days బిఫోర్ వచ్చారు. ప్రెగ్నెంట్ అమ్మాయి 5 months. మీ ఇల్లు ఎక్కడమ్మా? ఇక్కడ పక్క పక్కనే, తోడికోడన్ల వాళ్ళది పక్క పక్కనే. కానీ అమ్మాయిని చంపింది అది ఇట్లా కిరాతకంగా చేసింది కూడా మాకు తెలియలేదు. సౌండ్ కూడా రాలేదు. కానీ పోలీస్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత, కాలనీ వాళ్ళకి తెలిసిన తర్వాత తెలిసింది. అంత సైలెంట్ గా చేశాడు. కానీ తను చేసింది కూడా మాకు పక్కన ఉన్నామంటే కూడా నమ్మబుద్ధి కావట్లేదు. ఎవరితోని మాట్లాడేవాడు కాదు అబ్బాయి. ఆ అమ్మాయి ఎప్పుడో ఒకసారి మాట్లాడేది అంతే తప్ప అంత పరిచయం కూడా లేదు. చంపి మళ్ళీ ఏంది నేనట్టు అతనే కంప్లైంట్ ఇచ్చి మా భార్య కనపడట్లేదని వాళ్ళ ఫ్యామిలీ కూడా చెప్పడం. న్యూస్ లో చూసేంత వరకు మాకు కూడా తెలియదండి. అమ్మాయిని చంపి ఇంకా ఈ చనిపోయిన అన్న నుంచి మేము షాక్ లో ఉన్న. నైట్ కూడా నిద్ర పట్టట్లేదు. పడుకున్నా కూడా ఏవేవో శబ్దాల్లాగా అలా పనులు ఇవే వస్తుంది. కంటి మీద కునుకు లేదు. అందుకే మార్నింగ్ పని చేసుకొని వచ్చి అమ్మవారి దగ్గర కూర్చుంది. అంటే మీతో మాట్లాడి ఇచ్చేవారు కదా, అక్క కూడా మాట్లాడేది కదా? లేదు, వాళ్ళు 3 పోర్షన్లు ఉన్నాయి. వాళ్ళు మాట్లాడుకునేది. మాది పక్కన పోర్షన్ కదా, మాది అన్నదమ్ముల ప్రాపర్టీ కాబట్టి వేరు ఉంది. పక్కన ప్రాపర్టీ కాబట్టి మాకు అంత అటాచ్మెంట్ లేదు వాళ్ళతో. మరి ఏంటి అంటే ప్రేమించి పెళ్లి చేసుకొని నమ్మించి తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుంది ఆయన్ని. ఇప్పుడు ఈ విధంగా చేసినాడు. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటే బాగుంటుంది? కఠిన చర్యలు వేస్తేనే అలాంటి ఇంకా కేసులు జరగకుండా ఉంటాయి. ఆడవాళ్ళకు కూడా రక్షణ ఉంటుంది. అంటే ఈ పోలీసు వ్యవస్థ గాని, గవర్నమెంట్ తరఫున గాని ఆడవాళ్లకు
ఎలాంటిది కలవకుండా కఠిన చర్యలు తీసుకునేటట్టు వాళ్ళకు పర్మిషన్ ఇవ్వాలి పోలీస్ వాళ్ళకి. అంటే మీకు పక్కనకి స్మెల్ రావడం కానీ ఇలాంటిది ఏం జరగలేదు? ఏం జరగలేదు. ఇప్పుడు మీ ఇంటి చుట్టుపక్కల అతనే ఇంత ఘోరంగా చంపడం జరిగింది. భయం వేస్తుందండి, చాలా భయం వేస్తుంది మాకు. నాకైతే నైట్ అంతా మాకు నిద్రనే లేదు. మేము గుళ్ళనే వండుకున్నాం రాత్రిలో. పొద్దుగాల మా వారు ఉన్నప్పుడే దబదబ పని చేసుకున్నా, ఇంతేమో జావా తాగినా మళ్ళీ వచ్చి గుళ్ళనే కూర్చున్నాం. భయం వేస్తుంది. పైకి వెళ్ళాలంటేనే ఇట్లా చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. మాకు చాలా భయం వేస్తుంది, ఉండలేకపోతున్నాం ఇంట్లో. ఎప్పుడన్నా గొడవలు పడినట్టు కానీ మీతో ఏమన్నా మాట్లాడినట్టు తెలిసింది? ఇక లోపల గొడవనే మనకేం తెలుసు అండి, మనం వెళ్ళైతే చూడం కదా. కింద వచ్చినప్పుడు సరదాగా ఏదో కొద్దిసేపు మాట్లాడతాము. పైకి వెళ్ళినాక వాళ్ళు ఎట్లుంటారు ఏం చేస్తారో మాకినే తెలియదు కదా. మరి మనిషిని మీదికి మంచిగానే ఉంటారు, మనసులో ఏముంటది ఎట్లా తెలుస్తుంది? ఎప్పుడో ఒకసారి వచ్చి మాట్లాడి ఎరిసి వెళ్తుంది. అట్లా మాకు తెలిసిన విషయం ఏంటంటే ఆమెకు బంగారం కూడా పెట్టినారు వాళ్ళ తల్లిదండ్రులు అని చెప్పినారు. న్యూస్ లో చెప్తారు కదండి పెట్టినట్టు. కావచ్చు. ప్రాబ్లం ఏంటి? ఫస్ట్ టైమే మళ్ళీ అబార్షన్ చేయించినాడంట ఒక పెళ్ళైన 2 నెలలకి. ఆమె ఏది షేర్ చేసుకోకపోయేది మాతోటి. ఖాళీ కొద్దిసేపు కూర్చొని మాట్లాడేసి వెళ్తుండే. ఆమె ఏం చెప్పకపోయేది. ఒకవేళ చెప్తే ఇట్లా ఉండకపోతుండే ఆమె లైఫ్. అందరితోటి బాధ అనేది చెప్పుకుంటే ఇంతవరకు జరిగేది కాకపోతుండే. ఆయన ఎంత పెద్ద డ్రామా చేసినాడు ఏం తెలియనట్టు, మొత్తం వాళ్ళతో పాటు వాళ్ళ భార్యను దోలాడినట్టు ఇవన్నీ చేసి ముక్కలు ముక్కలు చేసి మూసిలో నదిలో పడేసి, ఇలాంటి వాళ్ళకి చట్టపరంగా శిక్షలు ఎలా ఉంటాయి? ఎట్లుంటాయండి? కఠినంగా ఇవ్వాలి శిక్షలు. మరి అతను ఏం చేస్తారో ఏమో మీకే తెలియాలి. ఇంకా మాకైతే భయంతో ఇక్కడ కూర్చున్నాం మేము. ముఖ్యంగా అమావాస్య రోజు అది కూడా గర్భిణితో ఉన్న స్త్రీని ముక్కలు ముక్కలుగా చేసి చంపడం వల్ల ఇప్పుడున్న చుట్టుపక్కల వాళ్ళందరూ చాలా భయాందోళనకు గురవుతున్నారు, ఇంట్లో ఉండలేకపోతున్నారు. అసలు ఏంటి వీళ్ళని అడిగి తెలుసుకున్నాం పరిస్థితి. అమ్మ చెప్పండి ఏమేమి? ఏమైతుందండి, మాకు భయం అయిపోతుంది అంతే. ఏమైతుందో ఏం కథ. పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు భయపడిపోతారు. ఒక్కరు ఇంట్లో ఉండలేక అందరం వచ్చి గుళ్ళో కూర్చుంటున్నాం. మా గుడి ఎన్ని సంవత్సరాలు వాళ్ళ 1 year. మళ్ళీ ఖాళీ చేసి వెళ్ళిరు, మళ్ళీ వచ్చిర్రు. అంటే చూస్తుంటారా రెగ్యులర్ గా? డైలీ వస్తుంది. పైన వాకింగ్ చేస్తుంటే ఇట్లా కనిపిస్తుంది. పైన వాకింగ్ చేస్తుండే కిందికి వచ్చి కూర్చుంటుండే, అట్లా డైలీ కనిపిస్తుంది. గతంలో ఏమన్నా గొడవలు అవ్వడం కానీ, అంటే రీసెంట్ గా మీరు ఈ వచ్చిన 20 రోజులు 4-5 months బ్యాక్ అయితే ఇంకా వాళ్ళు ఓనర్ వాళ్ళు సర్ది చెప్పారు వాళ్ళకి, ఇట్లా ఉండొద్దమ్మా గొడవ పడొద్దు అంటే, లేదు అంకుల్ మేము అట్లా ఏం పడము, ఇప్పుడు బానే ఉంటామని చెప్పారు. బానే ఉన్నారు కూడా. అతడు మంచిగా ఉంటాడా? మంచిగా ఎవరితోనూ మాట్లాడాయన, ఏదో బండి పెట్టేస్తాడు వెళ్ళిపోతాడు తప్ప ఎవరితోనూ మాట్లాడాయన. చూసిన. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అంత కన్వీనియంగా ఉండాలి. నచ్చలేదు నువ్వు పంపించేయాలి. ఏదైనా అమ్మాయి చదువుకుంది, జాబ్ చేసుకొని బతుకుతుండే. జాబ్ లేకపోయినా చేసుకోవడానికి మస్తు పనులు ఉన్నాయి, బతుకుతుండే అమ్మాయి. నువ్వు చంపాల్సింది ఏమున్నది? నువ్వు జైల్లో ఉన్నావు, నువ్వు హ్యాపీ లేవు, ఆమె హ్యాపీ లేదు కదా. సో మరి ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకి ఇంత దారుణంగా భార్యని చంపాడు, ప్రేమించి పెళ్లి చేసుకుని, ఇలాంటి వాళ్ళకి శిక్షలు ఎలా ఉండాలి? వాళ్ళకు భయం అనేది లేదు అసలు. భయం అనేది ఉంటే వాళ్ళు ఇట్లా చేయరు. డ్రామా చేసినాడంట కదా, చంపేసి నాకు తెలియదు నేను కూడా దోలాడుతున్నా వాళ్ళతో అది ఇది అని చెప్పేసి కంప్లీట్ అసలు మాకు కూడా తెలియదు. అసలు 1 o'clock పోలీసులు వచ్చి చెప్పేదా కూడా మాకు ఎవరికి తెలియదు. మామూలుగా అందరూ బయటకు వస్తారు కదా, వాష్రూమ్స్ బయట ఉన్న కొంతమందికి. బయటకు వచ్చేసరికి పోలీసులను చూసి మీరేంది ఇక్కడ ఉంటే పైన మర్డర్ జరిగిందంటే అప్పుడు తెలిసింది మాకు, అంతే తప్ప అసలు మాకు తెలియలేదు. తర్వాత నుంచి మీకు భయం పడుతుంది. తర్వాత ఒకరు అందరికి ఫోన్ చేసి చెప్పుకునేసరికి మేము అందరం వచ్చి కిందకి వచ్చినాం. ఇక ఆ నైట్ అసలు ఆ సాటర్డే 2 గంటల నుంచి ప్రతి ఒక్కరు అందరు ఇక్కడే, ఇళ్ళలో పోవలేదు, వంట లేదు, తినడం లేదు. ఎందుకంటే డైలీ అమ్మాయి ఒకటేసారి అట్లా అయిపోతే ఎవరికైనా ఎట్లుంటది. ఇది మేడ్చల్ జిల్లా బోడుప్పల్ అండి. బోడుప్పల్లోని ఈస్ట్ బాలాజీ హిల్స్ లో ఇది మా కాలనీ. నేను ఒక బీజేపీ మెంబర్ ని. నిన్న మాకు మా కాలనీలో ఒక అమ్మాయిని దారుణంగా నరికి చంపిరనేసి తెలిసింది. నిన్నైతే చాలా భయం వేసింది. అయితే ఇప్పుడు వచ్చి చూస్తే ఎవరు ఇక్కడ ఈ గల్లీలో ఉన్న వాళ్ళు ఎవరు ఇంట్లో ఉండలేకపోతున్నారు, అందరు వచ్చి పాపం గుళ్ళో కూర్చుంటున్నారు. కానీ వాడు అంత దారుణంగా ఆ అమ్మాయిని నరికి చంపడము, ఆ అమ్మాయిని ప్రాణం పోక ముందుకే తల గొంతు కోసిండంట, వాడే చెప్పిండంట, అమ్మాయి తండ్లాడిందంట. ఆ ఫ్రైడే రోజు నైట్ 7 వరకు చేసి ఫ్రైడే నైట్ ఆ అమ్మాయి తలకాయ కాళ్ళు మూసీ నదిలో కలపడం జరిగింది. ఇట్లాంటి క్రూర జంతువుని మనుషుల మధ్యలో మళ్ళా తీసుకుపోయి
పోలీస్ స్టేషన్ లో పెట్టి వాడికి పాలిచ్చి నీళ్ళిచ్చి అయ్యా నువ్వు ఎట్లా చేసినావు ఇంకొకరికి ప్రేరణ అవుతుంది అనేసి ఎంక్వైరీ చేస్తుర్రా మాకు అర్థమైతలేదు. మాటలు విన్నానండి. వాళ్ళ అమ్మ అన్నది 19 months అవుతుందంట పెళ్ళయి. ఇంతకు ముందు కూడా ఆమె గర్భం ధరణిస్తే అబార్షన్ చేయించి నాకు ఈ అమ్మాయితో నీ వద్దు అనేసి చేసిందంట. దాని ప్రకారంగా అమ్మాయి పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందంట. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాక కొన్ని రోజులు ఆ అమ్మాయిని మంచిగా చూసి ఇక నేను మంచిగా చూస్తా అనేసి ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో కేసు కొట్టేయించి ఇక్కడ తనని చంపడానికే ఇక్కడ తీసుకొచ్చిండంట. 1 month అవుతుంది. 1 month మంచిగానే ఉన్నాడు. ఆ అమ్మాయి మాత్రం పాపము కాలనీ వాళ్ళని కూడా తిరుగుతున్నా కూడా మా హస్బెండ్ ఇట్లా అనేసి ఆ పిల్ల ఏ రోజు చెప్పలేదు. 2-3 రోజుల నుంచి బాధపడి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడుక్కొని అన్నం తిన్నదంట. కాలనీ వాళ్ళ దగ్గర నాకు శ్రీమంతం జరపండి అని కూడా చెప్పిందంట. కాలనీ మెంబర్స్ కూడా అన్నారంట వాళ్ళ చుట్టుపక్కల ఉన్నోళ్ళు చేస్తాము శ్రీమంతం చేస్తామని. ఆమెది నిన్ననే శ్రీమంతం చేస్తామనేసి మాట్లాడుకున్నారంట అందరూ. ఆ పిల్లకున్న ఆశలకి ఆమె ఏం అడిగిందో ఏం చేసిందో వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో గాని క్రూరంగా నరికి కోసి చంపడం మాత్రం అదొక క్రూర జంతువు అండి. క్రూర జంతువును మనుషుల మధ్యలో వదలొద్దు. పోలీసులే గాని ప్రభుత్వమే గాని. తల్లిదండ్రులను ఎదిరించి మరి వచ్చి ఇతనే కావాలని చెప్పేసి కోరి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ అమ్మాయి తల్లిదండ్రులను ఎదిరించి ఇతన్ని కోరి పెళ్లి చేసుకుంది అంటే ఎంత నమ్మితే పెళ్లి చేసుకుంటదండి. ఒక ఆడపిల్ల నమ్మింది అంటే ఆమెకి ఎంత ప్రాణం ఇవ్వాలి. నువ్వు కూడా ఒక అమ్మ దగ్గర నుంచి వచ్చినావు కదా. కాలనీ వాళ్ళ పరిస్థితులందరూ ఇలా మాట్లాడడం జరుగుతుంటే ప్రతి ఒక్కరు వాడిని మాకు అప్పచెప్పండి, ఇంత దుర్మార్గుని ఈ విధంగా జైల్లో పెట్టి మేపడం కరెక్ట్ కాదు, నడి రోడ్డు మీద ఉరిదీయాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు పక్కన కూడా ఎంత ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఆల్మోస్ట్ 2 కుటుంబాలు ఖాళీ చేసి వెళ్ళిపోయాయి. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి భయం అవుతుందంట. ఎందుకు మెయిన్ రీజన్ ఏంటి అంటే గర్భిణీ స్త్రీ కడుపుతో ఉన్నప్పుడు అమావాస్య రోజు చంపినాడు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళైతే ఎక్కువగా భయపడడం జరుగుతుంది. సో ఏదేమైనా అలాంటి ఇన్సిడెంట్ జరిగితే ఖచ్చితంగా భయం ఉంటుంది. అంటే గర్భిణీ స్త్రీ కాబట్టి, అంటే అమావాస్య ఇంకా చిన్న పిల్ల కడుపులో ఉంది కాబట్టి. సో ఇవన్నీ వాళ్ళు అసలు పాపం వాళ్ళకి నిద్ర కూడా పట్టట్లేదు అంటారు. రాత్రిపూట జరిగిన ఇన్సిడెంట్ నుంచి నిద్ర పట్టక ఇంకేటోళ్ళకి వెళ్ళిపోతున్నారు. సో ఇలాంటి దుర్ఘటన అంటే ఎవరికి జరగకూడదు. పాపం ప్రేమించి పెళ్లి చేసుకున్న మహిళని ఈ విధంగా చంపడం అంటే చాలా దారుణమైన విషయము. అతని నడి రోడ్డు మీద ఉరిదీయాలి, మాకు అప్పచెప్పాలని చెప్పేసి కాలనీ వాసులు అయితే చెప్పడం జరుగుతుంది. సరే చూద్దాం. మళ్ళీ ఇప్పుడు మూసీ నది దగ్గరికి అయితే పార్ట్స్ పడేసినారు కదా, సో అది కూడా మీకు క్లియర్ గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.